హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈరోజైతే వినాయకుడి పూజ చేశాను కాబట్టి తెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఏమీ లేకుండా ఫుడ్ అయితే తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే అరటికాయ ఇలా ఫ్రై చేశాను అనమాట. పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోండి. ఎందుకంటే దీనికి కారం అసలు వేయం కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటాము. కరివేపాకు వేసి బాగా పోపు అంతా వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకుని అల్లం అంతా బాగా వేగాక అప్పుడు మనం అరటికాయ ముక్కలు అనేది కొంచెం పసుపు వేసి ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా, అవైతే వేసి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అవన్నీ వేసి కాస్త సాల్ట్, దానికి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసేసి మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఇలా 2-3 సార్లు కలిపిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, మీకు నచ్చితే వేయొచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాస్త పసుపు వేసాను, అంతేనండి. సింపుల్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ అరటికాయ ఫ్రై అనేది. మనం పూజలు చేసేటప్పుడు ది బెస్ట్ కర్రీ, చాలా టేస్ట్